దృశ్యం సినిమాని తలపించే ఒక సంఘటన పుణేలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన భార్యను చంపి శవాన్ని కాల్చి బూడిద చేసి ఏమీ తెలియనట్లు ఆమె కనిపించడం లేదంటూ అతడే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. తన భార్యను హత్య చేయడానికి ముందు అతను దృశ్యం సినిమాను 4-5 సార్లు చూశాడు. వర్జే పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండే 42 ఏళ్ల సమీర్ జాదవ్ కు తన భార్య అంజలిపై అనుమానం ఉండేది. దీంతో ఆమెను చంపాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం ఇంటికి 2 కిలోమీటర్ల దూరంలో ఒక గోదామును ముందుగా అద్దెకు తీసుకున్నాడు. అక్కడికి ఒక ఇనుప పెట్టెను, కట్టెలను చేర్చాడు. అనంతరం అక్టోబర్ 26వ తేదీన తన భార్యను గోదాం ప్రాంతానికి వాకింగ్కి తీసుకెళ్లాడు. తిరిగి వచ్చే క్రమంలో వాష్రూమ్కి వెళ్తానంటూ ఒక హోటల్ దగ్గర ఆగాడు. అక్కడి నుంచి ఆమెను అద్దెకు తీసుకున్న గోదాం వద్దకు తీసుకెళ్లాడు. లోపలికి తీసుకువెళ్లి గొంతు నులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని ఇనుప పెట్టెలో పెట్టి కట్టెలు పేర్చి పెట్రోలు పోసి నిప్పంటించేశాడు. బూడిదను సమీపంలోని నదిలో వేసేశాడు. మళ్లీ ఏమీ తెలియనట్టుగా అక్టోబర్ 28న పోలీస్ స్టేషన్కు వచ్చి తన భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశాడు. పోలీసులకు అనుమానం వచ్చి విచారించగా అసలు నిజం చెప్పాడు.